హాయ్ హలో వెల్కమ్స్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యం పునుగుల తయారీ విధానం చూద్దామండి. ముందుగా మనం ఒక 4 గంటల ముందు 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు పెరుగు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు మనకు తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, ఒక 4 స్పూన్లు మైదా పిండి, 1 కప్పు ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర కరివేపాకు, ఒక 1 స్పూన్ జీలకర్ర. ముందుగా మనం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యం పునుగుల తయారీ విధానం చూద్దాం. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి పునుగులు. ఇప్పుడు మనం ముందుగా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగించాలి. ఇప్పుడు మనం పునుగులకి కావాల్సిన మిశ్రమాన్ని కలుపుకుందామండి. ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పెరుగు, ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, బియ్యం పిండి, మైదా పిండి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా పునుగుల పిండిలా మెత్తగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకండి, కొంచెం గట్టిగా మీడియంగా కలుపుకోండి. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా కలుపుకోండి. బాగా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రెడీ చేసుకోండి మిశ్రమాన్ని. మనం ఆయిల్ వేడెక్కాక బాగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మామూలు పునుగులు వేసుకున్నట్లేనండి రౌండ్గా బాల్స్లా చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేయాలి. ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కదా, ఈ ఆయిల్లో వేసుకున్నాము రౌండ్గా. అంతేనండి, చాలా సింపుల్గా చాలా క్రిస్పీగా ఉంటాయండి పునుగులు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా బాగా చేసుకోవచ్చు. అంతే అండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ పునుగుల్లోకి మనం కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.